హాయ్ అండి. హాయ్. సార్, ఇన్నాళ్ళు హైడ్రా కమిషనర్గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ను హైకోర్టు తీసేయమని, హైడ్రా కమిషనర్గా తీసేయమని ఆదేశాలు జారీ చేసింది. సో ఆయన చేసింది బాగాలేదా? సో ఇలా తీసేయడానికి కారణాలు ఏంటో చెప్తారా? మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు హైకోర్టు చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేకుండా ఆయన అంతకు ఆయన వివరించడం అది మంచిది కదా. 2-3 సార్లు ప్రైవేట్ ల్యాండ్ మీద ఆయన హైకోర్టు స్టే ఉన్న కూడా ఆ ల్యాండ్ పైన ఆయన పోవటం అనేది తప్పు. అసలు రంగనాథ్ గారు కూడా ఎట్లా వివరిస్తున్నారంటే, ప్రభుత్వం ఏది ఆదేశిస్తే ముఖ్యమంత్రి గారు ఏ ల్యాండ్ పైన పోతే అట్లా పోతున్నారు. ఆయన లీగల్గా పోవటం లేదు. అంటే హైడ్రా అనేది ఒక ఇల్లీగల్గా చేసినట్టు ఆయన చేస్తున్నారు. ఇప్పుడు కోర్టును పట్టించుకోవడం పోయింది. హైకోర్టు 3-4 సార్లు చెప్పింది. సో కోర్టు ఆర్డర్స్ పట్టించుకోకుండా పోతే ఎవరైనా కోర్టు కూడా ఏం చేస్తారు, లాస్ట్కి వచ్చినా పట్టేస్తుంది. ఆయన కూడా ఒక విషయం చూడాలంటే, రాజకీయ నాయకుడు ఎట్లా తెస్తారు ఆ రకంగా పోతున్నారు హైడ్రా గారు. ఎవరైనా ప్రశ్నించి అనుకో ఆయన కేసు పెడతామనే రకంగా ఆయనే మాట్లాడుతున్నారు కమిషనర్ గారు. ఇది మంచిది కాదు. హైడ్రా మీదకి ఏంది, నువ్వు హైదరాబాద్లో కావచ్చు, ఇక్కడ ఉన్న ల్యాండ్ ఏవైతే కబ్జాలు పడ్డావో దాన్ని తీయాలి. కానీ ఎంతసేపు ఏం చేస్తా అంటే, ఒక పార్టీయో లేక ఒక వ్యక్తినో షేర్ చేసుకొని పోయినట్టున్నది. సేమ్ వరకు ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఇప్పుడు మైవం రామేశ్వరరావు కావచ్చు, అనేక కంపెనీలు, వాసవి కావచ్చు, రాజాపుష్ప, ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఉన్న గవర్నమెంట్ భూములు అన్నీ కూడా మొత్తం పోయినాయి. వీళ్ళు అండర్ గ్రౌండ్లో కూడా పోయినా కూడా వీళ్ళు దాని గురించి పట్టించుకోవటం లేదు. కేవలము ఒక పొలిటికల్ డ్రామా ఆడినట్టుగా ఆడుతున్నారు హైడ్రా అనేది. కాబట్టి రంగనాథ్ గారు కూడా హైకోర్టు ఎన్నిసార్లు ఆయన మొట్టికాయలు వేసినా అసలు హైకోర్టు అసలు పట్టించుకోవటం లేదు. ఇది ఎంత మేర అక్కడ ఒక కమిషనర్గా ఉన్న వ్యక్తి న్యాయ వ్యవస్థను కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది కదా. ఒక ప్రైవేట్ ల్యాండ్లో పోయి అసలు వద్దు, అక్కడ పిటిషన్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ హైకోర్టుకి వెళ్ళి స్టే ఉన్నది. స్టే ఉంటే కూడా దాన్ని పట్టించుకోకుండా 3 సార్లు ధిక్కరించిపోయినట్టు హైకోర్టు లాస్ట్ చివరికి ఏం చేస్తుంది అదే చేసింది. కాబట్టి పారదర్శకంగా ఆయన లేడు. ఆయన ఒక రాజకీయ నాయకులుగా వివరిస్తూ ఉన్నారు కమిషనర్గా ఉండి రంగనాథ్ గారు. అందుకని ఆయనకు సరైనది జరిగింది అనుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఉంటే కూడా పారదర్శకంగా ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు చెప్పింది చేయకండి. మీకు ప్రభుత్వంలో ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయి, ఏడ తప్పిదాలు చేయాలి, ఏడ ఎప్రిల్ ల్యాండ్ ఉండవు, అవి చూసి బొప్పర్జోన్లు వాస్తవిక ఉంటే గుల్పాలి. కానీ ఒక వ్యక్తి కాంగ్రెస్ వాళ్ళు గుల్పుతలేరు, కొంతమంది బీఆర్ఎస్ గుల్పుతలేరు, బేకున్న ఫామ్ హౌస్లు. ఇవాళ గండిపేట శివార్లో మొత్తము ఫామ్ హౌస్లు అన్నీ కూడా గండిపేట చెరువులో కట్టిరు. ఒక్కనాడు హైడ్రా అనేది అక్కడ పోదు, కొద్దిగా పోయింది, ఇటు వచ్చింది అంతే. మళ్ళీ ఇట్లా మీద ఎవరు ప్రజలు కావచ్చు, ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ, మాజీ న్యాయమూర్తులు కూడా దాంట్లో మీద పట్టించుకోవడం. సేమ్ టైం గవర్నమెంట్ కూడా దాని మీద దృష్టి సాధిస్తాం. కాబట్టి రంగనాథ్ గారు అనేది ఏకపక్షంగా చేసిండు. అట్లాంటి వ్యక్తిగా అది జరగటం మంచిది అని కోరుతున్నాం. అంటే ఇప్పుడు ఆయన స్థానంలో, ఇప్పుడు ఐపీఎస్ అధికారి ఇప్పుడు ఆయనను తీసేసి ఆయన స్థానంలో ఒక ఐజీ స్థాయి ఆయనని పెట్టమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. సో ఇప్పుడు ఆయన కూడా, ఇప్పుడు ఐజీ స్థాయిలో వచ్చే ఆయన కూడా అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వానికి మంచి చేసే విధంగా చేస్తాడంటారా? అట్లే ఉండాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు హైకోర్టు మనం ఇంత మేరకు చూస్తే కూడా హైకోర్టు గట్టిగా మొట్టికాయలు వేసింది. కాబట్టి ప్రజలకు కూడా అర్థమైంది హైడ్రా రంగనాథ్ గారు కొద్ది మేరలు ఇప్పుడు ఓవేస్ట్ కాలేజ్ వచ్చే వరకు ఓ మాట, ఇంకా వేరే రియల్ ఎస్టేట్ కంపెనీలకు వచ్చేటప్పుడు ఓ మాట మాట్లాడుతుండు. ఆ రకంగా ఉన్న హైడ్రా కమిషన్. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే బాధ్యత వివరించాలి. మీరు ప్రజల పక్షాన ప్రభుత్వం చెప్పింది చేయొచ్చు. కానీ ప్రభుత్వం ఏ మేరకు ప్రజలకు అందుబాటులో ఉండి ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నో వాటిని స్వాధీనం చేసుకునే విధాలు. కానీ కక్షపూరితం చేయకూడదు, పేదవాళ్ళకు పోకూడదు. ఇప్పుడు పేదవాడు అంటే ఎట్లా, వాడు ఎవరో రియల్ ఎస్టేట్ బ్రోకర్ అమ్మిన వాళ్ళకు అమ్మిన దానికై ఇప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ అప్పుడు ఒక అధికారుల మీద యాక్షన్ తీసుకోవడం లేదు. సేమ్ టైం పేదల మీద యాక్షన్ తీసుకుంటే ఇది తప్పు. గవర్నమెంట్ మీ వేరే ఉంటే ఒకవేళ ఆ రియల్ ఎస్టేట్ లోన్తో డబ్బులు తీసుకొని ఏదైనా ఉంటే ఎవరైతే కట్టిన నివాసమో వాళ్ళ దగ్గర ఏదైనా డబ్బు వసూలు చేయాలి తప్ప ఈ అడ్డగోలుగా పనులు చేయటం కూడా మంచిది కాదు. అది ప్రభుత్వం వచ్చే హైడ్రా కమిషనర్ కూడా పారదర్శకంగా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ.